పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు టీవీ9 సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సీడ్ బాల్ క్యాంపెయిన్ కి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్యాంపెయిన్ లో భాగంగా టీవీ9 అలాగే సిఎస్ఏ బృందాలు పలు పాఠశాలలు సందర్శించి విద్యార్థులతో సీడ్ బాల్ తయారీ వర్క్ షాపులు నిర్వహించారు. వర్క్ షాపులలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని పెద్ద సంఖ్యలో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ఆ బాధ్యతలో టీవీ9 ఐ థింక్ దే హ్యావ్ టేకెన్ ఇట్ అహెడ్ వెరీ వెరీ వెల్. భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు వాళ్లకు కనుక అర్థమైతే చాలా చేయగలుగుతారు. సో ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా మన దేశం ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో విద్యార్థులు కనుక తమకు వాళ్ళ పర్యావరణాన్ని రక్షించాలి అనేటువంటి బాధ్యత అర్థం కాకపోయినట్టయితే చాలా చాలా కష్టం. ఎందుకంటే పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం అనుకోండి, లేదా వాతావరణ సమతుల్యత లోపించే టైంలో సీడ్ బాల్ యాక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు వెళ్ళి పెట్టడం అనేది పాసిబుల్ కాకపోవచ్చు, కానీ ఈ విధంగా పిల్లలు వాళ్ళు బాధ్యతాయుతంగా ఈ సీడ్ బాల్ తయారు చేసి దాన్ని ఎక్కడైనా చెరువు గట్టున పొలాల్లో వేసినట్టయితే తప్పకుండా బ్యాంబూ ట్రీస్ అనేవి దే టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గ్రో. బట్ ఈ సీడ్స్ వేయడం వల్ల తప్పకుండా వాళ్ళు వాళ్ళ వంతు బాధ్యత నిర్వర్తించగలుగుతారు. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మరియు టీవీ9 సౌజన్యంతో మా పాఠశాల అయిన పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ సరూర్ నగర్లో ఈ విత్తన బంతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు మా పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటుగా పర్యావరణ పరిరక్షణ మరియు అలాగే ఇంకా భవిష్యత్తు బాధ్యతను కూడా మేము నిర్వహిస్తున్నాము. అలా దాంట్లో భాగంగా మా పాఠశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అంటే మొత్తం దాదాపు 250 మంది విద్యార్థులు ఈ విత్తన బంతులు తయారు చేసి మాకు పర్యావరణాన్ని పరిరక్షించడానికి సహాయం చేస్తున్నారు. ఈ రోజు ఏంటంటే పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అలాగే టీవీ9 ఆధ్వర్యంలో విత్తన బంతులు అనే కార్యక్రమం చేయడం జరిగింది. సీడ్ బాల్స్ ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే క్లైమేట్ చేంజెస్ వల్ల వాతావరణ మార్పు అనేది చాలా విపరీతంగా మారిపోయింది. దానికి అనుగుణంగా మనం మొక్కలను ఖచ్చితంగా పెంచుకోవాలి. దానికోసం వచ్చేసి మనం ఈరోజు పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో పిల్లల ద్వారా, ఎందుకంటే విజ్ఞానంతోనే వికసించే జగత్తు, పసిపిల్లల మనస్సే దానికి విత్తు. అలాగే పిల్లల మనసులో ఏదైతే ఈ విత్తన బంతులు అనే కార్యక్రమం వాళ్ళ మనసులో ఉంటుందో ఇది మన పౌరులు, రాబోయే పౌరులంతా కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఈ పర్యావరణాన్ని పెంచడంలో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచండి, ప్రకృతిని కాపాడాలి. Today we have done the activity called Seed Ball by collaborating with the TV9 channel, and it was a very good program, and they have showed us what is the value of seed ball, and they have showed how to prepare a seed ball, how to plant a seed ball. So these seed balls should plant it in free areas like forests and wherever we have the greenery, where we are not having a greenery thing. So if we plant this seed ball there, so when we are not having a sufficient rains, so the seed ball may help to grow plants. When the rains are coming, the rain will be falling on this seed ball, then the seed ball will be growing into a plant. आज हमने एक गतिविधि की है, वो है सीड बॉल्स के ऊपर. अब ये नाम तो आपको सुना लग रहा होगा. सीड बॉल्स कुछ और नहीं बल्कि मिट्टी के गोलियां होती है जिसमें 1 या 2 बीज होते हैं. आपको करना कुछ नहीं है, बस अपने हाथ में लेना है और उसे बाहर फेंक देना है, जिससे बारिश जब आएगी तो आराम से वो पौधे के रूप में बाहर आ जाएगा. अब इतनी अच्छी चीज़ है तो इसके लिए मटेरियल्स भी अच्छे चाहिए होंगे. आप लोग को ऐसा लग रहा होगा, पर मानिए या ना मानिए इसके लिए सिर्फ 3 चीज़ें चाहिए: पानी, मिट्टी और खाद. సీడ్ బాల్ అంటే మట్టి, విత్తనాలు, కంపోస్ట్ కలిపి తయారు చేసిన బంతి. దీనిని విసరడం, చల్లడం ద్వారా మొక్కల్ని పెంచవచ్చు. దీనిని నాటడం చాలా సులభం మరియు పర్యావరణానికి చాలా మంచిది. వీటిని ఎండ తగిలే ప్రదేశంలో చల్లితే వర్షాలు పడినప్పుడు తేమగా ఉండి అవి మొలకెత్తుతాయి. సీడ్ బాల్ ద్వారా ఉపయోగాలు ఏంటంటే దీనిని నాటడం చాలా సులభం. దీనిని ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి చాలా మేలు. సీడ్ బాల్ అంటే ఒక మట్టి బాల్లో విత్తనాలు వేసి
భూమిపై వేసే ప్రక్రియ. దీని వలన ఎక్కువ చెట్లు పెరుగుతాయి. Seed ball. Seed ball is a small mixture of compost, mud and seeds. It is very useful. It helps us plant trees without actually digging or planting them. It saves our time. You can just throw the seed ball in an empty ground and when it rains, it sprouts.